ప్రవక్త సల్లల్లాహు అలైహి గారి అనుచరుల్లో నుంచి ఒక ముఖ్య అనుచరుడు హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఒక సహాబీని ఇలా అడిగారు, దైవభీతి అంటే ఏమిటి, నాకు అర్థం చెప్పండి అంటే, అప్పుడు ఆ యొక్క అనుచరులు ఏం చెప్పారంటే, దైవభీతి అంటే మీరు ఒక ముళ్ళ పొదల యొక్క దారిలో నడుస్తూ ఉన్నారు, ఇటుపక్క అటుపక్క ముళ్ళు చెట్లు ఉన్నాయి. అలాంటి సందర్భంలో మీరు వెళ్తున్నప్పుడు మీ యొక్క వస్త్రాలని ఆ యొక్క ముళ్ళ చెట్ల నుంచి కాపాడుకుంటూ మీ యొక్క ఆ దారిని పయనిస్తే ఎలాగ మీరు భద్రంగా వెళ్తారో, అలాగే నిజ జీవితంలో కూడా మన జీవితంలో అనేక రకాలైనటువంటి తప్పులు, అనేక రకాలైనటువంటి నిషేధించబడిన వస్తువులు ముందుకు వస్తూ ఉంటాయి. వీటన్నిటి నుండి మనల్ని కాపాడుకుంటూ మనం ముందుకు సాగిపోవడాన్నే దైవభీతి అంటారని చెప్పి ఆ యొక్క అనుచరుడు చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మన యొక్క ఉపవాసం ద్వారా మనిషి గుర్తుకొచ్చేది ఏంటంటే, నన్ను అల్లా తబారక్ వ తఆలా నియంత్రించాడు. ఏమని? ఇన్ని గంటల నుండి ఇన్ని గంటల వరకు ఏమీ తాగకూడదు, తినకూడదు అని చెప్పి ఆ యొక్క నిగ్రహంతో జీవిస్తూ ఉంటాడనమాట. ఎవరి దగ్గర అయితే నిగ్రహశక్తి ఉంటుందో అతను అనేక విజయాలు సాధించడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. నిగ్రహశక్తి కోసము విల్ పవర్ అనేది చాలా అవసరం అన్నమాట. ఈ నిగ్రహశక్తి, విల్ పవర్ అనేది మనిషికి ఈ యొక్క ఉపవాసం ద్వారా ఎక్కువ లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను. అదేమిటంటే, ఒక చిన్న పిల్లవాడి ముందు కొన్ని ఆట బొమ్మలు వేసి ఆ చిన్న పిల్లవాళ్ళకి ఏం చెప్పారంటే, ఈ ఆట బొమ్మలని మీరు కొన్ని గంటల వరకు ముట్టుకోకూడదు అని చెప్పిన తర్వాత ఆ పిల్లవాడి యొక్క మనస్సులో ఏమొస్తుందంటే, నేను ఆట బొమ్మలు ముట్టుకోవాలి, తాకాలి, ఆడుకోవాలని చెప్పి ఎలాంటి ఉత్సాహం ఉంటుందో ఆ పిల్లవాడిలో, అలాగా అతను ఆ యొక్క నియంత్రించినటువంటి సమయానికి కట్టుబడి ఉండి ఆ యొక్క ఆట బొమ్మను తాకకుండా ఉంటే ఆ పిల్లవాడు తదుపరి జీవితంలో అభివృద్ధి పదంలో పయనిస్తాడు. ఎందుకంటే ఒక నిగ్రహ శక్తి అనేది చాలా ముఖ్యం అన్నమాట. అలాగే ఒక ఉపవాసం ఉన్న వ్యక్తి కూడా పొద్దున 5 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఏమీ తినకుండా నిన్ను నిగ్రహించుకుంటూ అల్లా తబారక్ వ తఆలా ఆజ్ఞ కట్టుబడి ఉండి నువ్వు జీవనం గడిపితే తప్పకుండా రంజాన్ తర్వాత కూడా అలాంటి జీవితమే నువ్వు గడపడానికి ఆస్కారం నీకు ఉంటుందని చెప్పి అల్లా తబారక్ వ తఆలా మనకు మన జీవితంలో ఉపవాసాన్ని ఇవ్వడం జరిగిందనమాట.